వెల్కమ్ టు ఆడాలా మజాకా. ఆడాలంటే ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ లో బ్రతకడమే మగాడి జీవితంలో ఆనందం. ఆడాలంటే ఒక అందమైన ఎమోషన్, ఆ ఎమోషన్ లో బతికేయడమే మగవాడి అదృష్టం. ఆడాలంటే ఒక లక్, ఆ లక్ ఉంటే ప్రతి మగాడు జీవితాన్ని గెలవచ్చు అనే నమ్మకం. ఆడాల మజాకా అంటే ఒక అందమైన ప్రపంచం. ఈ అందమైన ప్రపంచానికి ఈ రవిగాడు జీవిత దాసోహం. రెడీగా ఉంది, మా ఆడియన్స్ రెడీగా ఉన్నారు, పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. ఉంటే నేనే మగాడిని ఉండాలి ఇక్కడ. ఇంకోటి ఎవడో వచ్చాడు. ఎవడు? నమస్తే. హలో, నన్ను ఎడ చూసినారా? ఎవడో నాకెందుకు. సరే, మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారంట. సో గట్టిగా చెప్పలు కొట్టి లెట్స్ వెల్కమ్ దేర్. నువ్వు రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస సూపర్. హార్టీ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. పేర్లు తెలుసుకుందాం. పెద్దమ్మా పేరు? జ్యోతి. పెద్ద నాన్నగారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. అంటే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ కదా. మీరు కాజల్ అగర్వాల్. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ లో లాభాలు ఎక్కువ ఉంటాయి, అరేంజ్ మ్యారేజ్ ఉంటాయి? అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఉండవా? ఈవిడ ఎవరు? మా డాటర్. డాటర్ అడుగుతాం. డాటర్, లవ్ మ్యారేజ్ లో ఎక్కువ లాభాలు ఉంటాయా, అరేంజ్ మ్యారేజ్ లో ఎక్కువ ఉంటాయా? అరేంజ్ మ్యారేజ్. ఓ, మమ్మీ పక్కన ఉంది కదా. యూత్ ఇలాంటి ఆన్సర్లు చెప్పచ్చా? యూత్ అయితే ఏంటి అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? మమ్మీ పక్కన ఉంది కదా. అలా ఏం లేదు, పక్కకు వచ్చినా అదే చెప్తా. ఏమొద్దు, వీళ్ళందరూ ఇట్లా అంటారు. అండ్ మీరు చెప్పండి, అంటే లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ బెటర్. సూపర్, మంచి చెప్పారు. మీ పేరమ్మా? పన్నాల మంచి భార్గవి. ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. సో తల్లి కూతుర్లకు ఆల్ ది బెస్ట్. కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రవి, నువ్వు నా కొడుకువి, నా కోడలు రెడీగా ఉంది ఇక్కడ. హాయ్ రవి. హాయ్ కోడలా. రమాదేవి. నేను కొడుకు. మమ్మీ మమ్మీ బానా? మమ్మీ చాలా రోజుల తర్వాత కోడలు తీసుకొచ్చిన మమ్మీ. ఎంత మంచి మమ్మీ, నా కోసం కోడలు కూడా తీసుకొచ్చింది. ఏం చేసిందని నువ్వు నాకు కోడలుగా సెలెక్ట్ చేసావు? ఈమెనా మంచిగా చదువుతుంది, మంచిగా పని చేస్తుంది, అన్ని బాగా చేస్తుంది. హని మనిషా ఆడవాళ్ళు అన్నప్పుడు అన్ని ఉండాలి. అది మరి కావాల్సింది. మన ఇల్లు మనం శుభ్రంగా చేసుకోవాలి, మన బాసలు మనం తోముకోవాలి, మన బాత్రూమ్ మనం కడుక్కోవాలి. అంతే కదా, తప్పేం కదా. వస్తా బంగారం అన్ని పనులు చేస్తావు కదా. వెరీ గుడ్. ఏం పేరు కోడలి పేరు? బిందు. బిందు. నిజంగా తిరుగుడు ఆపు, అప్ టు ఇటు. సూపర్. మీరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకోవాలి. ఓకేనా? రెడీ? ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ చేస్తా కదా. ఆల్ ది బెస్ట్. అంటే అరేంజ్ మ్యారేజ్ ఇష్టం కదా అని. ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా? ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా వారదేలో టీమ్ ఏ, టీమ్ బి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. టపి మన ఆన్సర్ చెప్పండి, క్రేజీగా చెప్పండి, టైం వేస్ట్ ఎక్కువ చెప్పండి. ఓకేనా? రెడీ? యువర్ ఫస్ట్ క్వశ్చన్. టీమ్ ఏ ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంక్ కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు. వాడు ఫామ్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి నింపాడు. ఎందుకు? ఇక్కడ అమ్మాయిలు దొరకక అక్కడ. అమ్మాయిలా? ఇప్పుడు అమ్మాయిలు ఎందుకు వచ్చింది? అమ్మాయితో రాపించుకుందామని. పాస్. అక్కడ ఢిల్లీలో తీద్దామని. బ్యాంక్ అకౌంట్ ఢిల్లీలో తీద్దామని. సూపర్. కమాన్. వాళ్ళ డాడీని అడిగి తీసుకుందామని, రాపిద్దామని. కాదు, నేను ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడు ఫామ్ మీద రాస్తుంది ప్లీజ్ ఫిల్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అని. అక్కడ క్యాపిటల్ అని చూడగానే మన ఇండియా క్యాపిటల్ ఏది, ఢిల్లీ అని అడిగిపోయిందట. మీది ఇప్పుడు. కొందరు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు, కొందరు ఏ మాత్రం పట్టించుకోరు. అదేంటది? సిగ్గా. ఏ నన్ను తిట్టినావు ఇప్పుడు? దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కొంతమంది. ఓ టెన్షన్ పడిపోతారు, అయ్యో అని. కొంతమంది పోత పని రా అయ్యేదైతే పరువు. నువ్వు మరీ ఇంత సీరియస్ ఆన్సర్ లేకే బీటెక్ సబ్జెక్ట్. కోడలు పిల్ల భలే ఆలోచిస్తా.
చెప్పు మమ్మీ. పంక్చువాలిటీ. నో, రాంగ్ ఆన్సర్. నేను చెప్పనా, మీరందరూ అవును అంటారు. కొంతమంది చాలా ఎక్కువ ఆలోచిస్తారు, కొంతమంది అసలే ఆలోచించరు. భవిష్యత్తు గురించి. కరెక్టా? అట్లా చూస్తాం మమ్మీ. నీకు కరెక్ట్ ఏమో, నాకైతే అది డైనమాలో పడిపోయినా. రాంగా రైటా? రైటే కదా. ఇప్పుడు ఫ్యూచర్ గురించి నేను ఆలోచించను, టెన్షన్ కూడా పెట్టుకుంటా, అయ్యో ఏమైపోద్దేమో అని. రవి చెప్పా కదా. మీదే. తాళం చెవి ఉండే నగరం ఏది అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? ఏ దేశం? పాకిస్తాన్. పాకిస్తాన్. నాన్న బంగారం నువ్వే చెప్పినవా? ఆలోచించకే బుర్రని. సరే కమాన్ చెప్పండి. తాళం చెవి ఉన్న దేశం. కిర్గిస్తాన్. కిర్గిస్తాన్. ఇదే తిరిగిస్తానా? కిర్గిస్తాన్ కాదు, దేశం అన్నాను, సిటీ కాదు. తాళం చెవి ఉండే దేశం టర్కీ. ఆల్రైట్, కొన్ని పదాలు చెప్తాను, క్రేజీగా ఒపీనియన్స్. ఫస్ట్ మీ మైండ్ లేదు వస్తే అది చెప్పాలి. ఓకే. ఉప్పు కారం అంటే గుర్తొచ్చేది ఏంటి? టేస్ట్. ఉప్పు కారం. వంటలు. ఉప్పు కారం. పెంట. మా ఆయన నువ్వు పెంట అంటే మా ఆయన గుర్తొస్తుంది అంటే. మా డాడీ ఏం చేసిండు ఇప్పుడు? మీ డాడా ఏదైనా కూర వేసినప్పుడు ఉప్పు కారం కరెక్ట్ గా ఉండాలంట. అవును, మరి ఏ మగడైనా పెళ్లి ఎందుకు చేసుకుంటే ఉప్పు కారం కరెక్ట్ వేసే పెళ్ళం దొరకాలి అని. తక్కువ తింటారు కదా రవి. ఓ, మీరు మా హెల్త్ గురించి ఆలోచించి మరి అందుకనే తక్కువ వేస్తాము. అర్థం చేసుకోలేకపోతాడు మా డాడీ. ఏకాంతం. మనశ్శాంతి. ఏకాంతం. ఒంటరి. ఏకాంతం. హాయ్. ఏకాంతం. రిలీఫ్ గా ఉంటాడు. ఈమె హాయ్, నువ్వు ఇంగ్లీష్ చెప్పినావు. అత్తగారు. కోడలు. అత్తగారు అంటే కోడలు. అత్తగారు. మామగారు. అత్తగారు. అత్తగారు అంటే అల్లుడు. వెరీ గుడ్. నోటిలో డాష్, చేతిలో డాష్, జారకూడదు. డాష్ లో నోటిలో మాట, చేతిలో గ్లాస్. వాటర్ గ్లాసేగా. నోటిలో డాష్, చేతిలో డాష్, జారకూడదు. నోటిలో మాట, చేతిలో చాట, జారకూడదు. ఎప్పుడు చాట జారితే ఏమైందంట? బియ్యం పోతాయి. నోటిలో మాట, చేతిలో ఆయుధం, ఎప్పుడు జారకూడదు. దట్ ఈస్ ది డైలాగ్. వరుసగా 3 వికెట్లు తీస్తే దాన్ని ఏమంటారు? సిక్సర్. వికెట్. బ్యాటింగ్ 6. వరుసగా 3 వికెట్లు 3 బంతులు తీస్తే దాన్ని హ్యాట్రిక్ అంటారు. ఓకే, కష్టపడ్డారు. వెరీ గుడ్. రౌండ్ ఇంతటితో ఓవర్. ఎవరైనా చెప్పారా కరెక్ట్ ఆన్సర్లు? నేను చెప్పాను కొన్ని. ఏమని చెప్పారు? ఓకే, అందరూ అయితే మైండ్ ఉపయోగించారు. అయితే ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ ఎవరు గెలిచారంటే, ఫస్ట్ రౌండ్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. మమ్మీ కంగ్రాచులేషన్స్. కానీ మమ్మీ కంటే పెద్ద ముందాడా? సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరే కలర్ఫుల్. కలర్ఫుల్ చిలక. మా పార్టిసిపెంట్స్, మా ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరిని సెలెక్ట్ చేసాం. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? కాజల్ అగర్వాల్ గారు. అరుణ గారు. లక్ష్మి గారు. శ్రీలత గారు. సుష్మిత గారు. రెడీ? సో నలుగురు వచ్చేసారు కాబట్టి ఒక అందమైన వాక్, బ్యూటిఫుల్ వాక్ చూపిద్దాం. దాని తర్వాత టాస్క్. ఓకేనా? వచ్చేయండి ఇద్దరు. మ్యూజిక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, సూపర్. వెరీ గుడ్. ఎంత అద్భుతమైన పాటనో అంతే అద్భుతంగా నడిచారు, అందంగా నడిచారు. ఇప్పుడు మీరు వాళ్ళకంటే అందంగా, ఎందుకంటే మనం వాళ్ళకంటే 30 ఏళ్ళు పెద్ద మన ఇద్దరం. ఓకేనా? వాళ్ళంత అందంగా నడుస్తారు, మనం ఇంకెంత అందంగా నడవాలి. ఓకేనా? వచ్చేయండి పెద్దమలు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అట్లా వేరు గట్ల వచ్చారు. ఇంకా కొంచెం అందంగా ఇట్లా 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 టిక్ టిక్ నడుస్తే ఇంకా బాగుంటది కదా. మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇంకా అందంగా వస్తుందా? సరే, ఇంకా డెవలప్ అయ్యిందంట. మా పెద్దమ్మ ఇంకా అందంగా నడుస్తా అని అంటుంది.
మ్యూజిక్ పెట్టిర్రి. ఏ బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ. సూపర్, వెరీ గుడ్. అంటే ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి డిఫరెన్స్ తెలిసింది. చాలా అందం వచ్చేసింది అడకలో. మీరు ఎంకరేజ్ చేశారు కదా. చేశానా? తెలియకుండా అట్లా అయిపోతున్నది. రెడీ. ఇప్పుడు టాస్క్. ప్రతి మనిషిలో ఒక అందమైన అద్భుతమైన డాన్సర్ దాగుంటాడు అని ఎంతమంది నమ్ముతారు ఇక్కడ? కానీ సిగ్గుతోనో లేకపోతే చుట్టుపక్కల పరిస్థితి వలనో ఆ డాన్సర్ బయటికి రాడు. కానీ ఇప్పుడు మీ నలుగురు నుంచి ఆ డాన్సర్ ని నేను బయటికి లాగుతా. ఓకేనా? ఎందుకంటే మీ నలుగురు కూడా మంచి డాన్సర్స్. ఆడాలు తలుచుకుంటే చెయ్యలేని పని ఏది లేదు అని మనం ప్రూవ్ చేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి స్టెప్. ఓకేనా? అదృశ్య సినిమా నుంచి ఒకటి నేను చేసి చూపెడతా. అలాగనే నేను ఎలా అయితే చేశానో అలా చేయండి. సూపర్ అని గిఫ్ట్ గెలుచుకొని వెళ్ళిపోండి. ఆల్రైట్, మ్యూజిక్. తెలుసు కదా స్టెప్? ఇగో కొంచెం వంగాలే, ఇచ్చ ఇట్ట ఇచ్చ ఇట్ట. ఇగో టిగుటూ 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 టింగుటూ 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 అనాలి అంతే. ఏం లేదు, టింగుటూ టింగుటూ టింగుటూవే. సరేనా? ఫస్ట్ మా పిన్నితో స్టార్ట్ చేద్దాం. రెడీ పిన్ని? జాగ్రత్త. అదే చేసుకుంటూ కూర్చో ఇట్టనే. ఇట్ ఇస్ జస్ట్ లిఫ్టింగ్ అప్ యువర్ లెగ్. టికుటూ 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 టిక్కు టికుటూ 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 టిక్కు 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 టిక్కు. సింపుల్. యు సీ మై పెద్దమ్మ చించార కొడుతుంది. నువ్వు అడుగు పెట్టాల్సిందే. ఇప్పుడు చూడండి మా పెద్దమ్మ ఇరగదీస్తుంది. టికుటూ టికుటూ టికుటూ. ఏందది? ఏందది? నేనేం చెప్పినా? టికెట్ అంతే. టికుటూ టికుటూ టికుటూ. రెడీ, మ్యూజిక్. బాగా గుడ్లు పెట్టింది అన్ని. సూపర్, ట్రై చేశారు. దానికంటే గొప్పనా ఇంకా? రెడీ? ఏమండి? ఓకే, రెడీ, వచ్చేయండి. ఇవి కిచెన్ లో ఉన్నది. వీళ్ళ అబ్బాయిలు అదే పచ్చిమిరపకాయలు తీసుకురారా అని, వీళ్ళ ఆయన్నేమో అరే పాల ప్యాకెట్ తీసుకురా అని ఇద్దరు అట్లా సెట్ చేసింది. ఊపు ఊపు ఎక్స్ప్రెషన్. మళ్ళీ ఒకసారి ఏంది చేస్తారా? రెడీ, ఈసారి వస్తుంది చూడండి. వచ్చేయండి, మ్యూజిక్. ట్రై చేస్తున్నారు. ఫైనల్ గా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని గుర్తు చేసే రేంజ్ లో మా అత్తమ్మ రెడీగా ఉంది. అత్తమ్మ రా, అడుగు పెట్టు. జాగ్రత్త, కింద గట్టిగా ఉందిగా. ఏయ్, ఓకే, రెడీ, మ్యూజిక్.
ఈ నేలని పవిత్రమైన డాన్స్ తాకిన నేల. ఈ నేల మీద ఇంకొక 20 సంవత్సరాలు గుడి కడతారు ఆమె పేరు మీద. అద్భుతమైన డాన్సర్ అమ్మ గుడి అని. ఏమన్నా చేశారా? అది డాన్స్ అంటే. పక్కవాడు చూస్తాడు, పక్కవాడు నవ్వుతాడు, వాడు చూసేవాడే వాడు నవ్వేవాడే, చేసేవాడే గొప్పోడు అని ప్రూవ్ చేసిందే. అది అట్లా డాన్స్ నలుగురు అద్భుతంగా చేస్తే ఆవిడ వచ్చి ఇది డాన్స్ అని చెప్పి గిఫ్ట్ గెలుచుకొని వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. సెకండ్ రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. ఇప్పుడు ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ఆల్రైట్, సో మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది. దూరంగా రింగ్స్ ఉన్నాయి, అటువైపు ఇటువైపు ఒకటి. ఆ రింగ్ లో బాల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బాల్స్. అండ్ నా దగ్గర కప్పులో చిన్న మార్బుల్స్ ఉన్నాయి. అండ్ టీమ్ లో 2 ఉన్నారు. ఒకరి ఇక్కడికి ఒక మార్బుల్ తీసుకెళ్తారు, ఆ రింగ్ లో నిల్చొని ఈ మార్బుల్ తోని ఆ బాల్స్ ని కొడతారు. ఎన్నైతే బాల్స్ మీరు బయటకి కొడతారో అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైనల్ గా బాల్స్ ఎన్నైతే మిగిలిన్నాయో రింగ్ లో కౌంట్ చేస్తాం. ఎవరైతే కొట్టిన తర్వాత రింగ్ లో బాల్స్ తక్కువ ఉంటాయో వాళ్ళే గెలిచినట్టు. సింపుల్ గా, ఓకేనా? రెడీ? సో ఫస్ట్ రౌండ్ ఎవరు గెలిచారు కదా? సో మీతోనే స్టార్ట్ చేద్దాం ఈ రౌండ్. ఆల్రైట్, సో టోటల్ గా 25 బాల్స్ ఉన్నాయి అందులో. సో ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పరిగెట్టు. ఏ పెన్ను పేపరు చేతబట్టి తోచిందల్లా రాయబట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. నట్టింట్లో నన్ను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి వీడికి బాగా చేసేస్తారా కర్మ. అరే తెల్లాలుంగి పైకే గట్టి తొడలు మొత్తం బయటే పెట్టి తంబి అంటూ తొక్కేస్తారా జన్మ. గుడ్లో హల్వా నోట్లో పెట్టి సూట్లు గుట్లు నక్కుని పెట్టి అంట్లు గట్ర తోమిస్తారా అమ్మ. ఏంకమ్మ జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపో. చిన్నప్పుడు గోల్ లాలే, అది తెలిసిపోయింది. సో కష్టపడి కొట్టారు ఒక్కటి బయట పంపారు. సో టోటల్ గా 25 లో 24 మిగిలిన్నాయి. ఇప్పుడు వాళ్ళు 2 బాల్స్ బయటకు పంపించేశారు అనుకోండి, క్లియర్ విన్నర్స్ మీరు అవుతారు. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ పెన్ను పేపర్ చేతబట్టి తోచిందల్లా రాయబట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. నట్టింట్లో నన్ను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేసేస్తారా కర్మ. అరే తెల్లాలుంగి పైకే గట్టి తొడలు మొత్తం బయటే పెట్టి తంబి అంటూ తొక్కేస్తారా జన్మ. గుడ్లో హల్వా నోట్లో పెట్టి సూట్లు గుట్లు నక్కుని పెట్టి అంటూ గట్ర తోమిస్తారా అమ్మ. ఏంకమ్మ జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఊరుకో పారుకో పారిపోవాలి. ఒక్క మార్బుల్కి 2 పిట్టలు. సో మీరు ఇచ్చిన టార్గెట్ 2 పంపించాలి బయటికి, కానీ వీళ్ళు 4 వేసేసి రౌండ్ గెలుచుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్ ఎపిసోడ్, బాగా ఎంజాయ్ చేసాం. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం అన్న ఈటీవీ 6 to 6:30. అండ్ నెక్స్ట్ టైం టాటా బై బై, గుడ్ నైట్. నేను మాట్లాడేదే శాసనం. ఏం ఆటలు నడిపినావా? నీ వేసేదే శాసనం. ఏ డైలాగ్ మొత్తం తేడా కొడుతున్నావు? నేను మాట్లాడేది ఆసనం.